మూట కూడా కావాలన్నాడు. జెండాలు అయ్యో జెండాలు ఎట్లా బుర్రలో పోవాలి రంగయ్య కార్డు వేసిందా ఇంతకు? లేదు ఎట్లా ఇప్పుడు సిగరెట్ కూడా పోతే పంపిస్తాను చెప్పిన జెండాల కార్లో పోయింది, నా కార్లో పోయింది. బుక్స్ ఒకటి తెచ్చిపెట్టి దాన్ని పెట్టిన అసలు పోయిందా కారు అందులో ఒక 5 ఎట్లా జెండాలు మన కార్లో పెట్టారు. నా కార్లో జెండాలు ఉన్నాయి. ఆయా జెండాలు కాదు అర్జెంట్. అదే అదే ఇప్పుడు ఆ డ్రైవర్ ఉన్నాడా? గురవాన లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ కలిసి 4 ఎకరాలు గుడిగా పరికాల్వ ఆడ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ అది మార్కెట్ ఎండోమెంట్ ల్యాండ్ ఉంది. దానికి కన్వర్ట్ చేస్తే హైదరాబాద్ ఇదంతా రోడ్డు తీసుకొని 5 ఎకరాలు ఎవరన్నా దాదాలు దొరికితే ఆ డబ్బులు వాళ్ళకి పే చేసి అది 10 ఎకరాలు అవసరం మేడం. మొత్తం 10 ఎకరాలు అయితే మనకు జేసీ గారికి కరెక్ట్ మీరు చెప్తే ఈ ప్రోగ్రామ్ కింద నేత బజార్ అవుట్ సైడ్ కాదు. దానికి సంబంధించి కన్సల్ట్ చేశాను 2 days నుంచి. అదే ఓటింగ్ నెంబర్ మాట్లాడుకుంటూ చెప్తాను. రేపు చెప్పే ఆన్సర్ని బట్టి మనం ఇమీడియట్గా ఇప్పుడు హౌస్ ప్లాట్స్ హౌస్ సైడ్స్ తొందరగా చెప్పాను. గనులు భూగర్భ మోహన్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానించినందుకు కోరుతున్నాను. గౌరవనీయులు శ్రీ నందేశ్వర చంద్రయ్య గారు, ఎంపీపీ గారు, బోధన్ పోజుపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు శ్రీ నాగేశ్వరరావు గారు, ఎంపీడీఓ గారు, బోధన్ పోజుపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గారు, ఎంఆర్ఓ కొత్తపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు శ్రీ కొత్త కృష్ణారెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు శ్రీ లోకల్ గౌరవనీయులు శ్రీ యూసఫ్ గారు, ఏడీఏ భువనగిరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరడమైనది. నేను నాదే కార్యక్రమం పెళ్ళి నాదే లోకల్ ఎంపీడీసీ అది మాధవ్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాలతో ఈ భువనగిరి డివిజన్ అనేది డిపిఏపి కింద అంటే క్షామపీడిత ప్రాంతం కాదని ప్రభుత్వం ప్రకటించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రెయిన్ఫాల్ వర్షాభావం ఉన్నటువంటి భూమిలో ఇక్కడ తరెంత ఉంది, పుష్కి ఎంత ఉంది, వేస్ట్ ల్యాండ్ ఎంత ఉంది, దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు అంతరించిపోవడానికి కారణాలని పసిగట్టి ఐడబ్ల్యూడిపి కింద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని నల్లగొండ జిల్లాలోనే ప్రప్రథమంగా ఈ భువనగిరి డివిజన్ తెచ్చినటువంటి ఘనతలో భాగంగా ఈనాడు పిఐఏకి ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు కమ్యూనిటీ ఆర్గనైజేషన్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు స్వచ్ఛంద సేవా సంస్థలలో ఈ వాటర్ షెడ్ పరిధిలో కలిగినటువంటి స్వయం సేవక సంఘాలకు ఒక్కొక్క సంఘానికి 10,000 రూపాయల చొప్పున ఈనాడు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంతటి అభివృద్ధికి కారకులైనటువంటి మన పూజ్యులు
శ్రీ ఎలిమినేటి కీర్తిశేషులు ఎలిమినేటి మాధవరెడ్డి గారికి మన ప్రియతమ నాయకురాలు ఉమామాధవరెడ్డి గారికి పూలమాలంకరణ మరియు జ్యోతి ప్రజ్వలన రాయచిన్నగా ఎందుకు వచ్చు వేదికను అలంకరించినటువంటి మన గ్రామ సర్పంచ్ గణేష్ గారికి, అలాగే ఎంపీటీసీ సభ్యులు బసవేశ్వర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి, ఉప సర్పంచ్ వెంకటేష్ గారికి, ఈ సమావేశానికి వచ్చినటువంటి 11 వాటర్ షెడ్ సంఘాల చైర్మన్లు, కార్యదర్శులు, మరి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు, కీర్తిశేషులు మాధవరెడ్డి గారి అభిమానులు మరియు అధికార అనధికార వర్గ సభ్యులందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే ప్రజానీకం యొక్క జీవన పరిస్థితులని, వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుదల కోసం ఎన్నో రకాలుగా డీసీబీసీ వాళ్ళు కానివ్వండి, ఈ ఏపీఆర్ఎల్పీ వాళ్ళు వాళ్ళు ఇస్తున్నటువంటి శిక్షణా శిబిరాల్లో ఇప్పటి వరకు పోచంపల్లి మండలంలో 11 వాటర్ షెడ్ విలేజ్లకు గాను 7 వాటర్ షెడ్లలో ఈ వివోస్ విలేజ్ ఆర్గనైజేషన్ సంఘాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే కాలం మహిళలకు అతి ప్రాధాన్యతను ఇస్తున్నటువంటిది ప్రభుత్వం. అందులో భాగంగానే మహిళలని